హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ రౌండర్ చింటూ. ఈ రోజు అయితే మనం రాజమండ్రి వెళ్తున్నాము. సడన్గా రాజమండ్రి ఎందుకు వెళ్తున్నాము, ఏంటి అసలు అక్కడ పని ఏంటి ఎలా వెళ్తున్నాను అనేది కూడా మీకు ముందు అయితే చెప్తాను అనమాట. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. బస్సు అయితే ఎక్కువ టైం పడుతుందని బస్సు ద్వారా అయితే వెళ్ళట్లేదు, ఈరోజు ట్రైన్ ద్వారా అయితే వెళ్తున్నాను అనమాట. వెన్స్డే స్పెషల్ ట్రైన్ ఉంది మార్నింగ్. అది యాక్చువల్గా మార్నింగ్ భీమవరంలో 6:30కి రావాలి, కానీ ప్రతి వీక్ కూడా అలాగే 2 hours డిలే తోటి అయితే వస్తుంది. ఇంక ఈరోజు వచ్చేసరికి 8కి చూపిస్తుంది అనమాట ట్రైన్. అలారం అయితే 6:30కే పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ ట్రైన్స్ని మనం నమ్మడానికి ఉండదు అందుకని. కానీ 6:30 నుండి చూస్తున్నాను అనమాట, అది ఇంకా విజయవాడే రాలేదు. అందుకే కొంచెం లేట్గా లేసి ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యాను. ఈరోజు హన్ను కూడా నాతో అయితే జాయిన్ అవబోతున్నాడు, మేమిద్దరం వస్తాము. ఆల్రెడీ హన్ను గుడివాడలో ఎక్కేశాడు. ట్రైన్ ఆకివిడి వరకు వచ్చేసిందంటే టెన్షన్గా ఫాస్ట్గా పరిగెడుతున్నాను అనమాట. ఈ కంగారులో కూడా మళ్ళీ వ్లాగ్ తీస్తున్నాను, అది కామెడీ. అంటే త్రూ బస్ అయితే 3 to 3.5 hours పడుతుంది అని చెప్పేసి అన్నారు, కానీ నాకు ట్రైన్లో అయితే 1.5 hour అయితే చూపిస్తుంది అనమాట. ఎంత టైంలో వెళ్తుంది ఏంటి అని అయితే నాకు ఐడియా లేదు, మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. యూటీఎస్ యాప్లోనే ఎప్పుడు నేను ట్రైన్ టికెట్ తీస్తున్నాను అనమాట. ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక ప్రాబ్లం జరిగిన తర్వాత యూటీఎస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసి ఇంకెప్పుడు దానిలోనే తీస్తాను. రేర్ కేసెస్లో అయితే రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకుంటాను. అది ఎలా చేస్తానది కూడా ఈరోజు మీకు చూపిస్తాను. ఈ ట్రైన్ నేను ఎక్కింది ఎక్స్ప్రెస్ కాబట్టి నాకైతే 40 rupees పడింది, భీమవరం టు రాజమండ్రి. అది కనపడేది ఎస్ఆర్కే ఏ బ్లాక్, ఏ కాదు బి అనుకుంటా, ఏమో మొత్తానికి ఏదో ఒక బ్లాక్. ఎస్ఆర్కే హాస్టల్స్ ఎక్కడ ఉంటాయని అడుగుతారు కదా, అది ట్రెండ్స్ అనమాట అక్కడ. ఇది ఏ బ్లాక్, అది బి బ్లాక్, రెండు వేరు చోట్ల ఉంటాయి. అక్కడికి వెళ్తే మనకు ఆటోలు ఉంటాయి, అక్కడ నుండి నెంబర్ ఆఫ్ ఆటోస్ కాబట్టి ఎక్కెళ్ళిపోదాం స్టేషన్కి. ఇన్స్టాగ్రామ్లో గుడిసేట్ అని చెప్పేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడనమాట, చిన్నోడే. వాడు ఈ రీల్ ఒకటి చూశాను, ఏంటంటే రాజమండ్రి వెళ్తున్నామండి, అయ్యి బాబాయ్ కుదుపులండి అని ఒకటి ఉంటుంది అనమాట. మస్తు కామెడీగా ఉంటుంది ఆ రీల్. ఇక్కడ ఈ ఆటోలో నా సిచ్యువేషన్ కూడా అదే, అసలు ఫోన్ పట్టుకుంటే చూడండి ఎలా ఊకులాడిపోతుంది ఆటో మొత్తం. నేనేం తిని రావట్లేదు, కానీ తిని వస్తే మొత్తం బయటకే వచ్చేదేమో అనిపించింది. ఇలా యూటీఎస్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన లాగిన్ చేసుకోవాలి. ఎవరైనా ఒకవేళ అకౌంట్ లేకపోతే కనుక కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎలాగో స్టేషన్ ప్రిమిసెస్ బయటే ఉన్నాం కాబట్టి బుక్ టికెట్ పేపర్లెస్ కొట్టుకోండి, ఎందుకంటే పేపర్లెస్ అయితే మనం ప్రింట్ తీయాల్సిన అవసరం ఉండదు, ఆల్రెడీ ఫోన్లోనే ఉంటుంది కాబట్టి. ఒకవేళ టీసీ వచ్చినా లేదంటే స్టేషన్ మాస్టర్ అడగడం అనుకోండి, ఎవరు అడిగినా చూపించవచ్చు అనమాట. ఇదిగోండి ఇలాగైతే టికెట్ చూపించవచ్చు షో టికెట్ అనే ఆప్షన్లో. అలాగే నేను మీకు ఒక స్టేషన్ హ్యాక్ అయితే చెప్పాలి ఇప్పుడు. ఏంటి అంటే కనుక ఇప్పుడు ఒక ట్రైన్ టైమింగ్స్ ప్రకారం టికెట్ అనేది జనరేషన్ అనేది జరుగుతుంది స్టేషన్లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కేది ప్రెసో లేదంటే ఏదో ప్యాసింజర్ ఎక్కుతున్నారు, బట్ ఆ టైంలో అది లేట్ అయ్యింది, ప్లస్ అదే టైంలో మీకు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందనుకోండి, మీకు టికెట్ సూపర్ ఫాస్ట్ ఇచ్చేస్తారు, మెమోది ఇవ్వరు అనమాట. అది అనమాట నేను అనేది. ఒకవేళ సూపర్ ఫాస్ట్ అండ్ ఎక్స్ప్రెస్ రెండు పక్కనే ఉంటే దీనికి ఒక 30 rupees ఉంటుంది కాబట్టి మీకు దానికి 40 rupees అయినా సరే 70 rupees టికెటే జనరేట్ చేసి ఇస్తారనమాట. అలా ఉంటుంది అల్గారిథమ్ స్టేషన్లో. అందుకే యూటీఎస్ యాప్ అప్పుడప్పుడు ఇలాంటి టైమ్స్లో అయితే ఉపయోగపడుతుంది అనమాట. నాకు ఒకసారి ట్రైన్ మిస్ అయింది, అంటే అప్పుడే ప్లాట్ఫామ్ మీద ఉంది, నేనేమో టికెట్ తీసుకుంటున్నాను. అది ఎలా డిపార్ట్ అవుతుందో లేదో వీళ్ళు 70 rupees టికెట్ జనరేట్ చేసి ఇచ్చారు గుడివాడకి. నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ జనరేట్ చేసి ఇచ్చారనమాట. మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసాను. ఇది విశాఖపట్నం స్పెషల్ ఫేర్, ఖాళీలు ఉన్నాయి, చాలా మంది పడుకున్నారు. హన్ను వేరే కోచ్లో ఉన్నాడు, అక్కడ ఖాళీలు లేవనేసరికి నేను ఇక్కడ కూర్చుండిపోయాను. ఇంకా తర్వాత ఖాళీ అయిన తర్వాత కాల్ చేసి రమ్మన్నాను అనమాట. ఫైనల్లీ హన్ను అయితే వచ్చేసాడు. ఇంకా హన్ను నాకు గుర్తు చేసింది ఏంటంటే, మీ శశి కాలేజ్ కనపడుతుందేమో చూడు అని అన్నాడు. నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, మా కాలేజ్ వెనకాల ఒక ట్రాక్ ఉండేదన్నమాట, రైల్వే ట్రాక్. ఐ థింక్ ఈరోజు కనపడొచ్చు అనుకుని అయితే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే తణుకు వచ్చేసాను అనమాట. తణుకు దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది కాలేజ్. 3 years తర్వాత మళ్ళీ ఈరోజు శశి కాలేజ్ని బ్యాక్ సైడ్ నుంచి అయితే చూడబోతున్నాను. ఒక్కసారిగా మెమరీస్ అన్నీ అలా మెమరైజ్ అయిపోయాయి అంతే. నాకు శశి ఫ్రెండ్స్ ఎవరన్నా కాల్ చేస్తే శశి మెమరీస్ మాట్లాడకుండా మాత్రం ఉండవన్నమాట. మీకు ఈ వీడియోలో కనపడిందో లేదో నాకు తెలియదు, కానీ దాని గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా అర్థమవుతుంది అది ఎక్కడ ఏ పార్ట్ అని. నాకు ఆ రామానుజన్ బ్లాక్ సంథింగ్ ఏదో ఉంది, నాకు ఆ బ్లాక్ నేమ్ కూడా మర్చిపోయా, గుర్తులేదు. దీనికి ఏంటి బోర్డే లేదా? నిడదవోలు జంక్షన్ అయితే వచ్చాము. ఇక్కడ డబుల్ డెక్కర్ అయితే కనపడింది. నేను ఎప్పుడు చూడటమే కానీ దీని లోపలికి వెళ్ళలేదు, ఎప్పుడు ట్రావెల్ కూడా చేయలేదు దీనిలో.
ఇంక ఇది దాటిన తర్వాత మనం అయితే గోదావరి మీద ఉన్నాము. ప్రెసెంట్ రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట ఇది. ఈరోజు మమ్మీ కూడా రాజమండ్రి వస్తున్నారు. అందరం కూడా డిస్ట్రిక్ట్స్ దాటి వెళ్లాల్సిన అవసరం ఏంటో కూడా మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఓ ఇక్కడ ఎవరు దిగుతున్నారు కూడా రా. ఓ మై గాడ్, అవునా? నీకెలా తెలుసు? ఈ ట్రైన్ తీసుకొచ్చి డైరెక్ట్గా గోదావరి బ్రిడ్జ్ మీద అయితే ఆపాడు. ఎప్పుడు ఇలాగే ఆపుతాడంట. మా ట్రైన్కి అయితే గోదావరి అనే స్టేషన్ ఉంటుంది. యాక్చువల్లీ గోదావరి దాటిన వెంటనే వస్తుంది. ఆ స్టేషన్లో స్టాప్ లేదు ట్రైన్కి, అందుకని ముందుగానే ఆపేశాడు. ఎవరైతే గోదావరి స్టేషన్లో దిగాలనుకున్న వాళ్ళు అందరూ ఇక్కడ బ్రిడ్జ్ మీద దిగి వెళ్ళిపోతున్నారు. అందుకే అంటున్నాను, ఒరే ఏంట్రా ఇక్కడ దిగుతున్నారు అని అందరూ. ఈ ట్రైన్ ఈ గోదావరి దాటడానికి ఒక 10 నిమిషాలు వేస్ట్ చేస్తుంది, అంత స్లోగా వస్తుంది. గైస్ అందరు దిగారు గైస్, ఇక దిగితే మళ్ళీ ఎక్కలేము. నాకు దిగాలని ఉంది. దిగు మరి. లెక్కలేము. వద్దు, ముంబై ట్రైన్ మీద గోదావరి మీద సాహసాలు చేయకూడదు. మమ్మీకి అయితే సడన్ గా ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ అయింది. అటు మన వైపు అయితే వేకెన్సీ ఏం లేకపోయేసరికి ఇంత దూరం అయితే ట్రాన్స్ఫర్ తీసుకోవాల్సి వచ్చింది. నాది కూడా 4th ఇయరే కాబట్టి ఇక మనం డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇటు సైడే బాగుంటుంది వర్క్ ప్లేస్ కానీ. హోమ్ టౌన్ కి దూరంగా అంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. ఈవెన్ తనకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అక్కడక్కడ చేసి ఇంత దూరం రావాలంటే, ఈవెన్ నాకు శశి కాలేజ్లో నన్ను అందరూ వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నారో తనకు అలా ఉంది అని చెప్పింది అనమాట. నాకైతే ఆ ఫీలింగ్ అంతా వేరే. ఇక నేను కూడా అప్పుడప్పుడు రాజమండ్రి అయితే ట్రావెల్ చేస్తూనే ఉంటాను భీమవరం నుండి. అక్కడ మంచిగా హౌస్ తీసుకొని ఆ అట్మాస్ఫియర్ అంతా సెట్ చేసుకొని అక్కడ జాయిన్ అయిపోయి మేమైతే రిటర్న్ అయ్యామన్నమాట. ఆ రోజే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఇదంతా అంతా బాగుండాలి, అంతా హ్యాపీగా ఉండాలని అయితే నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఈవెన్ చూసే సబ్స్క్రైబర్స్ కూడా అలాగే కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమ్ టైమ్స్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ హ్యాపీన్ అంటారు కదా. అసలు ఈ ప్లేస్ ఎలా వచ్చిందో ఏంటి, మేము డెసిషన్ ఎలా తీసుకున్నామో అంతా విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అయిపోయింది అంతే. నేను ఎక్కువ వ్లాగ్ కూడా షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే అంతా మాకే కన్ఫ్యూజన్. ఫస్ట్ టైం కాబట్టి సిటీలో ఓలానో ర్యాపిడోనో ఏవో బుక్ చేసుకున్నాం మొత్తానికి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి. ఇంకా అక్కడ అంతా సెట్ చేసేసి అయితే రిటర్న్ అయిపోయాము. అన్ను కూడా ఇప్పుడు ఖాళీ, సో అందుకని మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాడని అయితే వచ్చాడనమాట. ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే అన్నీ మనకి ఓలా కానీ ర్యాపిడో కానీ ఉన్నాయి కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలన్న ప్రాబ్లం లేదు. ఈవెన్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మహా ఏరియాస్లో నర్సాపురంలో కానీ అటు దగ్గరలో ఇవన్నీ అవైలబుల్గా ఉండవు. ఇంకా మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. వచ్చిన తర్వాత భోజనం చేసాం మధ్యాహ్నం వెళ్ళి. సాయంత్రం ఇంకా కారులోనే బాబాయ్ అయితే పాలకులు తీసుకెళ్ళిపోయారు. ఇక్కడైతే ఒక బాదం పాలు ఇప్పించారనమాట. అది మొత్తం మిల్క్ తోటి అయితే చేస్తారంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా ఎక్కువ బాదం పప్పులు ఉన్నాయి లోపల. ఎవరో ఒకళ్ళు నలుగురేమో తెలుపుతారు, ఇక్కడ ఒకళ్ళు కూడా తెలియదు, ఒక మొహం కూడా. అదనమాట మమ్మీ ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తన ఫీలింగ్ అయితే. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, రాజమండ్రికి వెళ్ళే టైం ఎంత పట్టింది ఏంటి అనేది. జస్ట్ 1.5 అవర్లో అయితే వెళ్ళిపోయాం అనమాట. నేనే షాక్ అయ్యాను ఎంత డిఫరెన్స్ వచ్చిందో, హ్యూజ్ డిఫరెన్స్ అని చెప్పేసి.